హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో సృష్టికర్తలు మీరే, అంటే ఈ సమస్త సృష్టికి, ఈ సమస్త సృష్టి ఆవిర్భావానికి మనమే కారకులం. ఈ సృష్టి నడుస్తుందంటే మనమే దానికి మనమే సృష్టిని నడిపిస్తున్నామని, మనమే సృష్టికర్తలమని, ఈ సృష్టి జరుగుతున్నదానికి కారణం కూడా మనమే అని అర్థం. ఎందుకోసము ఇది చెప్తున్నాను అంటే, మనము ఎన్నో బుక్స్ చదివి ఉన్నాం ఇప్పటికే. రహస్యం బట్టబయలైంది. మీ జీవితాన్ని మీరే మీ ఆలోచనల ద్వారా, మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా క్రియేట్ చేసుకుంటున్నారని, తర్వాత మీ జీవితం మీ చేతుల్లో ఉందని, పవర్ ఆఫ్ మైండ్ పవర్, థాట్ పవర్, రకరకాల బుక్స్లో మనం చదవడం జరిగింది. మీ ఆలోచనలే మీ జీవితానికి కారణమని, మీ ఆలోచనలే మీ యొక్క వాస్తవ రూపాలుగా దాలుస్తున్నాయని మనము ఎన్నో రకాలుగా విన్నాము, చదివినాము. సో ఇది నిజమే. ఇది ఎంత నిజమో, మన జీవితం, మన ఆలోచనలు మన ఆలోచనలే జీవితంగా మారుతున్నాయని అనేది ఎంత నిజమో, ఈ సృష్టిని మనమే సృష్టించాము అనడానికి కూడా అంతే నిజం. ఈ సృష్టి మన వల్ల జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకోసం అంటే, మీరు గాఢమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు, ధ్యానంలో గాఢమైన లోతులోకి వెళ్ళినప్పుడు మీరు శూన్యమైపోయి ఇంకా మీరేం ఉండరనమాట. అక్కడ కంప్లీట్గా మీరు ఈ సమస్త సృష్టికి, సమస్త యూనివర్స్ అంతటికి, అనంతమైన శక్తికి మీరు కన్నా శూన్యంగా మారి ఆ శక్తికి కనెక్ట్ అయిపోతారు. దాన్ని మనం సమాధి అని, రకరకాలుగా పేర్లు, మనసు ఆగిపోయిందని రకరకాలుగా పిలుచుకుంటాం. సో అదే నువ్వైనప్పుడు, అంతా నువ్వే అయినప్పుడు, అన్నింటికీ నువ్వు కనెక్ట్ అయ్యి అంత నువ్వు శూన్యమైపోయి అంతా నువ్వే అయినప్పుడు సృష్టికర్త నువ్వే అని అర్థం. ఇక్కడ అనంతమైన శక్తి ప్రతి ఆత్మకు ఉంది అని చెప్తున్నాం. మనమంతా ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పుకుంటున్నాం. ఎన్నో వేదాల్లో ఏ గురువు చెప్పినా కూడా బ్రహ్మం ఒక్కటే అని చెప్పడం జరిగింది. రకరకాల పరబ్రహ్మాలు లేరు, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఈ సృష్టి అంతటికి నడిపించడానికి కారణం ఒకే శక్తి, ఒకే దేవుడు. మరి సృష్టి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో మనం ఒక చిన్నగా తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ సృష్టి ఆదిలో మనమందరం లేము యాక్చువల్గా. ఇక్కడ ఇంతమంది, ఇవన్నీ గ్రహాలు లేవు. ఈ సృష్టిలో శూన్యంలో ఒక శక్తి మాత్రమే ఉంది. ఆ శక్తిని మనం భగవంతుడు అని రకరకాలుగా పేర్లతో పిలుచుకోవచ్చు. ఆ శక్తి అనంతమైన శక్తి. ఆ శక్తి అనేది అలాగా స్తబ్దంగా ఉండడం వల్ల తనకు తాను అర్థం అవ్వక అది చలించడం స్టార్ట్ చేస్తుంది. ఆ శూన్యంలో ఆ శక్తి చలించి కొద్దిసేపటికి ఆగుతుంది. మళ్ళీ ఎందుకు నేను కొంత దూరమే కదులుతున్నాను, నేను ఇంకా నేను పూర్తిగా తెలుసుకోవాలి అని మళ్ళీ కొంత ప్రయాణం చేస్తుంది. కొంతవరకు ఇంకా లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా కొద్ది దూరం ప్రయాణం చేస్తుంది ఆ శూన్యంలో. అప్పుడు ఏమీ అర్థం కాక ఆ శక్తి, నేనే కదా, నా గురించి నాకు తెలియదా, ఐ నో ఎవ్రీథింగ్, నన్ను నేను కంప్లీట్గా తెలుసుకోవాలి, నా లోపల ఉన్నటువంటి నేనేందో నాకు తెలుసు, నేనే కదా, ఐ నో ఎవ్రీథింగ్ అని వైబ్రేట్ అయినప్పుడు ఆ శక్తి ఓంకార నాదంతో ఈ సమస్త సృష్టిగా ఫామ్ అయింది. ఎన్నో డైమెన్షన్స్, ఎన్నో తలాలు, ఎన్నో లోకాలను చెప్పుకుంటున్నాం మనం. 7 లోకాలను చెప్పుకుంటున్నాం. రకరకాల డైమెన్షన్స్ని మనం చూస్తున్నాం. ఎన్నో రకాల విశ్వాలను మనం చూస్తున్నాం, గ్రహాలను చూస్తున్నాం, ఎన్నో రకాల మనుషులను చూస్తున్నాం. ఈ ఒకే శక్తి, ఈ ఒకే పరబ్రహ్మం, ఈ దేవుడు, గాడ్ అనే ఒక శక్తి విస్ఫోటనం చెంది రకరకాలుగా బీయింగ్స్గా, రకరకాల ప్లానెట్స్గా, రకరకాల ఆత్మశకలాలుగా, రాళ్ళుగా, రప్పలుగా, జీవజాతులుగా, సమస్త 84 లక్షల జీవరాశులుగా, ఎన్నో రకాల లోకాలుగా, ఎన్నో రకాల విధాలుగా రూపాంతరం చెంది
తనని తాను, ఆ భగవంతుడు, ఆ పరబ్రహ్మం, ఆ శక్తి తనను తాను తెలుసుకోవడానికి, తాను అనంతమైన శక్తి అని తెలుసు కానీ, తన గురించి తాను తెలుసు కానీ, తనలో అనంతమైన శక్తి ఉందని తెలుసు కానీ తను అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఆ శక్తిని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ పొందడానికే ఈ యొక్క జరుగుతున్న ప్లే, ఈ ఆట అంతా కూడా ప్లే. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మీ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి. 100 కోట్లు ఉన్నాయని మీ బ్యాంకులో తెలవంగానే మీరు ఆ 100 కోట్లని కంప్లీట్గా అనుభవించాలి అనుకుంటే, మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే దాన్ని ఖర్చు పెట్టినప్పుడే మీకు అర్థమవుతుంది, దాన్ని అనుభూతి చెందగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క భగవంతుడు తనలో అనంతమైన శక్తి దాగి ఉందని నాకు అంత తెలుసు అని తెలుసుకోవాలని ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అనుభవంలోకి చెందాలని అనుకున్నాడో అప్పుడే ఈ సృష్టి అనేది ఫామ్ అయింది. ఈ ఆత్మ శకలాలుగా, గ్రహ శకలాలుగా, సూర్యుడులుగా, ప్లానెట్స్గా, ఎన్నో రకాల తలాలుగా మారి ఆ యొక్క అనంతమైన ఆ యొక్క భగవంతుడు, ఆ గాడ్, పరబ్రహ్మము అనేక రూపాల్లో తను జ్ఞానం పొందుతున్నాడు. మనం కూడా ఈ విధంగా ఒక ఇండివిజువల్ సోల్గా మారి ఇక్కడ మనలో కూడా అనంతమైన శక్తికి మనం కట్టే ఉన్నాం. సర్వజ్ఞుడు మనం, సర్వం మనలో దాగి ఉంది. ప్రతి ఆత్మలో, ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది. ఎందుకంటే మనము ఆ బ్రహ్మ నుంచి విడిపడడం జరిగింది. మనలో కూడా అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది. మీరు ధ్యానంలోకి వెళ్తే కనుక ప్రతి ఒక్కరూ, అందరూ శూన్యంలోకి వెళ్తారు, అందరూ సమాధిలోకి వెళ్తారు, తనలో ఆత్మజ్యోతిని చూసుకుంటారు, తనలో అనంతమైన శక్తి, అనంతమైన ప్రజ్ఞ ఉందని అర్థమవుతుంది. కానీ చాలామంది మన యొక్క ఆధ్యాత్మికవేత్తలు, గురువులు ఎంతోమంది ఈ సమాధి దగ్గరనే, ఈ యొక్క శూన్యం దగ్గరనే ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత సబ్జెక్ట్ చెప్పడం లేదు ఎవరు కూడా ఈ భూమి పైన. చెప్పొచ్చు మేబీ, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీని గురించి బట్టబయలు చేయడం జరిగింది. నీలో అనంతమైన శక్తిని నువ్వు తెలుసుకున్నాక, నువ్వు ఆత్మ అనుభవం పొందిన తర్వాత, నువ్వు అనంతమైన శక్తి, అనంతమైన ప్రజ్ఞ, అనంతమైన శక్తి నీ లోపల ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు పెరిగినప్పుడు, అది అనుభూతి చెందినప్పుడు, నీకు స్వానుభవం వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఖాళీగా కూర్చోవు. నువ్వు సంకల్పాలతో నీ యొక్క బావిలో నీళ్ళని ఏ విధంగా తోడితే ఎలా ఊరుతాయో ఊరబావిలో, ఆ విధంగా నీ ఆత్మశక్తిని నీ సరైన సంకల్పాలతో నువ్వు దాన్ని ఉపయోగించినప్పుడు నీ యొక్క ఆత్మ చైతన్య పరిణామము, ఆత్మ అభివృద్ధి, నీ యొక్క అవేర్నెస్, నీ ఎరుక స్థాయి, నీ అవగాహన స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఎంతెంత శక్తిని నువ్వు వాడుతూ ఉంటావో, ఎంతెంత క్రియేటివ్గా నువ్వు ఉంటావో, అంతంత అనుభవాలు నువ్వు పొందుతావు. అనుభవమే జ్ఞానం. అనుభవంతోనే నీకు జ్ఞానం వస్తుంది. సో నీ అనుభవం ఎలా వస్తుంది అంటే, నీ యొక్క క్రియేటివిటీతో, నీ యొక్క ఆలోచనతో నువ్వు చేస్తూ ఉంటే, కర్మలు చేస్తూ ఉంటే అప్పుడే నీకు అనుభవం అనేది వస్తూ ఉంది. కానీ మనం ఒక దగ్గర ఆగిపోవడం జరిగింది. మనల్ని మనం తెలుసుకున్న తర్వాత మన యొక్క శక్తిని వినియోగించాలి. ఏ విధంగా అయితే మన దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, దాన్ని అలా ఉన్నాయని చెప్పేసి మరసంగా ఉంటే దాన్ని నువ్వు అనుభవంలోకి తీసుకురాలేవు. నీకేమీ అర్థం అవ్వదు. దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రమే దాన్ని అనుభూతి చెందుతావు. అదేవిధంగా ఆత్మలో అనంతమైన శక్తి దాగి ఉంది. ఆత్మలో చాలా ఉంది. ఆత్మ చాలా శక్తివంతమైందని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ ఆత్మశక్తిని ఉపయోగించినప్పుడు మాత్రమే ఆత్మానందము అనేది నిజంగా అప్పుడు నీకు రావడం జరుగుతుంది. ఆత్మానుభూతి చెంది ఇక్కడనే ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్పేది ఆత్మానందము. ఆత్మలోని శక్తిని ఉపయోగించినప్పుడే నీకు ఆనందం అనేది వస్తుంది. బ్రహ్మానందము. బ్రహ్మ అంటే క్రియేటర్. బ్రహ్మానందం ఎలా వస్తుంది అంటే, నువ్వు క్రియేట్ చేసినప్పుడే, నీ సంకల్పం ద్వారా నీ శక్తిని ఉపయోగించినప్పుడే, నువ్వు అనుకున్నది నువ్వు చేసినప్పుడే, అది జరిగినప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందము, ఆత్మానందము, బ్రహ్మానందం అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర ఆగిపోకూడదు. ఎంతో మంది గురువులు ఉన్నారని చెప్పడం జరిగింది. నేర్చుకోవాలి. మనమందరం కూడా బాయిలో కప్పలాగా ఎప్పుడు కూడా ఒకే దగ్గర
ఇంకా ఇది ఫైనల్ సబ్జెక్టు. కొంతమంది మంత్రాలు చేస్తుంటారు, కొంతమంది రకరకాల కమిటీస్లో ఉంటారు. ఇంకా ఈ గురువు చెప్పింది ఫైనల్, ఈ సాధన ఫైనల్, ఈ సెంటెన్స్ ఫైనల్, ఇది ఫైనల్, అది ఫైనల్ కాదు. ఇది నేర్చుకుంటే అయిపోతుంది, ఇంకా జన్మ ధన్యం కాదు. మీరు ఎరుకతో, అవేర్నెస్తో ఒకసారి థింక్ చేయండి. నేను చెప్పేది నమ్మకండి, నేను చెప్పేది మీరు డీప్గా థింక్ చేయండి. నేను చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది. నేను ఇవన్నీ కూడా బుక్కుల్లో చదివి మీకు చెప్పడం లేదు, నా అనుభవంతోనే మీకు చెప్తున్నాను. నేను నా అనాలిసిస్తోనే నాకు నిజంగా కూడా ప్రాక్టికల్గా చాలా అనుభవాలు రావడం జరిగింది. అందుకోసం నేను ఇలా మాట్లాడుతున్నాను. అలా అనుభవంతో మీరు కూడా తెలుసుకోవాలి ప్రతిదీ కూడా. అలా మీరు మీ శక్తిని వినియోగించినప్పుడే, మీరు ఆ శక్తిని వినియోగించడం అనేది మీ యొక్క అవేర్నెస్, మీ యొక్క ఎరుక, మీ యొక్క బుద్ధి వికసితం పైన, మీ విచక్షణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎంతవరకు మీ శక్తిని ఉపయోగిస్తున్నారు అనేది. అందుకే యోగులు ప్రతి ఒక్కరు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క, మీరు పెద్ద పెద్ద యోగీస్ అందరూ ఏమనుకుంటారంటే హిమాలయన్ యోగీస్ ఎంతోమంది సమాధి స్థితిలోకి వెళ్ళి అలాగా కొన్ని సంవత్సరాలు అలా ఉంటారు కదా, వాళ్ళందరూ ఖాళీగా కూర్చున్నారు కదా సమాధిలో అనుకుంటారు. కాదు, ఏ యోగి కూడా ఖాళీగా కూర్చోడు, గుర్తుపెట్టుకోండి. ఏ యోగి కూడా అలాగా ఒక సంవత్సరం, ఒక 19 years, కొంతమంది 100 సంవత్సరాలు అలా కూర్చుంటారు. కానీ వాళ్ళు అక్కడనే ఉండి ఎన్నో శరీరాలతో, వాళ్ళ సంకల్ప మాత్రాన ఎన్నో వర్క్స్, ఎన్నో పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది గమనించండి, అది ఎవరికి తెలియదు. మనం కేవలం సమాధిలో కూర్చున్నాడు స్వామి, 100 సంవత్సరాలు అయింది, లేకుంటే 50 సంవత్సరాలు అయింది, హిమాలయాల్లో అలా కూర్చుంటారు అనుకుంటారు. కాదు, వాళ్ళు కూర్చొని వాళ్ళ సంకల్ప శక్తితో, వాళ్ళ సంకల్ప మాత్రంతో ఎన్నో శరీరాలను సృష్టించుకొని, సంకల్ప మాత్రాన ఎన్నో పనులని వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి స్టేజ్కి ప్రతి మానవుడు ఎదగవచ్చు. సంకల్ప మాత్రాన ఎన్నెన్నో మనము చేయవచ్చు. ఎందుకంటే ఒక మానవుడు ఒక పని చేసిండు అంటే, ఒక అద్భుతం చేసిండంటే, ఆ అద్భుతాన్ని ప్రతి ఒక్కరు చేయగలరు. ఎంతోమంది 500 సంవత్సరాలు బతుకుతున్నారు, ఎంతోమంది క్షణకాలంలో బంగారం సృష్టిస్తున్నారు, ఎంతోమంది క్షణకాలంలో విభూది, మనం ఎంతోమంది చూడడం జరిగింది. గురువులని రుద్రాక్షలు తీస్తుంటారు. ఇదంతా కూడా కాంతి అనేది పదార్థంగా మారుతుంది. కాంతిని మనం ఫోకస్ చేసినప్పుడు, కాంతి వైపు మనము ఫోకస్ చేసినప్పుడు, అబ్జర్వర్ మనము కాంతిని ఏ విధంగా అయితే అది మారాలని మనము థాట్తో చూస్తామో, ఆ కాంతి ఆ విధంగా మారుతుంది, ఆ విధంగా మేనిఫెస్ట్ అవుతుంది. దీనికోసం ఎన్నో రకాల సైంటిఫిక్ ప్రూఫ్స్ అనేవి ఇప్పుడు మనకు అవైలబుల్గా ఉన్నాయి. నేను గుడ్డిగా మాట్లాడడం లేదు, ప్రతిదీ కూడా సైంటిఫిక్ వేలో మాట్లాడుతున్నాను. ఎందుకోసం అంటే, మీరు క్వాంటమ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని మీరు కరెక్ట్గా గమనించండి. దానిలో మీకు రహస్యం బట్టబలైపోయింది. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్లో ప్రతిదీ కూడా లైట్ ఫామే. కాంతి అనేది ఘనపదార్థంగా ఘనీభవించి ఘనపదార్థంగా మారుతుంది. కాంతి ఎప్పుడు అంటే, దాన్ని ఎవరైనా చూసినప్పుడు, కాంతిని ఎవరైతే ఏ దృష్టితో చూస్తారో అలాగ కాంతి కన్వర్ట్ అయిపోతుంది. అది పదార్థంగా మారుతుంది, అది జీవిత వాస్తవంగా మారుతుంది. ఇది సైంటిఫిక్గా చాలామంది సైంటిస్టులు ప్రూవ్ చేయడం జరిగింది. కాంతి అనేది పదార్థంగా మారుతుంది అని. అందుకే దేవుణ్ణి మనం గాడ్ని లైట్ అంటాం, తేజస్సు అంటాం, బ్రహ్మం అంతటా ఉన్నాడు అంటాం. సో కాంతి అనేది అంత కాంతి స్వరూపాలే. ఇక్కడ మనం పదార్థంగా చూస్తున్న ప్రతిదీ కూడా కాంతి. మనము చూడడం బట్టే అది కాంతి, అది పదార్థంగా ఉంది. మనం ఏ దృష్టితో చూస్తున్నామో ఆ దృష్టితోనే అవి అలాగా ఉండిపోతున్నాయి. ఈ భూమి మీద ఎవరు లేకుంటే భూమి ఉండదు. ఎగ్జాంపుల్గా మనము ఒక ఇంట్లో మనం ఉన్నామనుకోండి, ఒక 10 years ఆ ఇల్లును వదిలేసి వెళ్ళిపోతే ఆ ఇల్లు అంతా కూడా గోడలు క్రాక్స్ వచ్చేసి మెల్లిమెల్లిగా ఇల్లు కూలిపోతుంది. ఎందుకోసం అంటే, దానికి ఎనర్జీ మనమే ఇస్తున్నాం. ఇది ఇల్లు అని చెప్పేసి మనం రోజు దానికి ఒక దృష్టి భావంతో మనం దానికి ప్రాణాన్ని నింపుతున్నాం, దాన్ని నిలబెడుతున్నాం. వీఆర్ ద క్రియేటర్స్. ఇదే నమ్మలేని నిజం, అక్షర సత్యం. ఇదే బ్రహ్మజ్ఞానము.
కానీ మనం ఇది తెలుసుకోవాలి, దీన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనకి ఎన్నెన్నో విషయాలు, ఎంతో ఆత్మ అభివృద్ధి, బ్రహ్మజ్ఞానము ఎంతో ఉన్నతంగా మనము ఎదగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్